గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్ళాల్సిన ట్రిప్. మన ఫ్యామిలీని చూద్దామా ఇప్పుడు? చూద్దాం. స్టార్టింగ్ విత్ నువ్వు. ఓకే, సీ దేర్, దిస్ ఈజ్ మై మదర్ అండ్ దిస్ ఈజ్ హేమసుందర్ అండ్ దిస్ ఈజ్ మీ. Oh, what a beautiful family we have. Vidadi. Ongomari. Manifesting empty trains and empty seats. వెళ్ళి 1 year బ్యాక్ తీసుకున్న వీడియో అనమాట. ఐ మీన్ 1 year బ్యాక్ వెళ్ళినప్పుడు మేము తీసుకున్నది. అప్పుడు క్లిప్స్గా తీశాను. అంటే అప్పుడే నేను వ్లాగింగ్ చేద్దాం ఉండే, అప్పుడేనే కాదు చాలాసార్లు ట్రై చేశాను యాక్చువల్లీ. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా తీయడం, అది పోస్ట్ చేయకుండా ఉండడం, ఇయర్స్ నుంచి యూట్యూబ్ పెడదాం అని అలా అయిపోయింది. ఫైనల్లీ ఇప్పుడు పెట్టా కాబట్టి సరేలే ఇయర్ బ్యాక్దైనా చేద్దాము, పోస్ట్ చేద్దామని అనిపించింది. అండ్ ఇండియా మిస్ అవుతున్నా కాబట్టి ఇలా చూద్దామని ఫిక్స్ అయ్యా. సో నేను మా మదర్ ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. అంటే మేమిద్దరం వాళ్ళని ఎప్పుడు ట్రావెల్ చేయలే. బ్యాక్ అంకుల్ ఊరిక వీడియోలో రావాలనుకుంటున్నాడు. సర్లే పాపంలే రాని అని నేను వదిలేశాను. ఎన్నిసార్లు తీసాం అన్నిసార్లు వస్తా అని వెనకట్లే ఉండేవాడు. ఇప్పుడు ముందుకెళ్దాం, మళ్ళీ వెనక్కొద్దాం, మళ్ళీ ముందుకెళ్దాం, మళ్ళీ వెనక్కొద్దాం. లిటరల్లీ వీడియోలో అదే చేస్తున్నాను నేను. మేము పాపికొండలు వెళ్తున్నాం అనమాట. పాపికొండలు, భద్రాచలం. సో ప్లానింగ్ అంతా నేనే వేసి ప్రీ బుకింగ్ చేశాను ఆల్రెడీ. బోట్ అనమాట పాపికొండలకి. భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి ఫస్ట్ మేము రాజమండ్రిలో దిగాము. ఎందుకంటే ఇక్కడ నుంచే బోట్ వాళ్ళు పిక్ చేసుకుంటాను అనమాట. సో అప్పటివరకు మాకు టైం ఉందని ఈ రాజమండ్రి బ్రిడ్జ్ అది చూసాము. చాలా బ్యూటిఫుల్ ఉన్నది. నాకు అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీని నేను ఎక్కడికి బయట తీసుకెళ్ళలేదు. అంటే ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, ప్రతిసారి అవ్వేది కాదు. సో ఫైనల్లీ ఇలా అయిందనమాట. అండ్ ఫస్ట్ టైం మేమిద్దరము ఎవరు తోడు లేకుండా, మా అన్నయ్య తోడు ఎవరు లేకుండా మేమిద్దరమే వెళ్ళామన్నమాట. ఇంకా గుడి అప్పటికే ఓపెన్ అవ్వలేదనుకుంటా, తెలీదు. జస్ట్ బయట చూసి ఇలా బయటంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బోట్ కోసం వెయిట్ చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది రాజమండ్రి. ఎంతైనా మా ఆంధ్రప్రదేశ్ కదా, బాగుంటుంది. వెళ్ళిన రోజు చాలా జరిగాయి అనమాట. చాలా జరిగాయి అంటే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీస్ అయ్యాయి అనమాట. సో అండ్ ఆ రోజే ఒకళ్ళది ఎవరిదో ప్రీ వెడ్డింగ్ షూట్ అయిందనమాట. అది బోట్లో వెళ్తున్నారు కదా, వాళ్ళదే బ్రైడ్ గ్రూము ప్రీ వెడ్డింగ్ షూట్. నాకు తెలిసి ఆ బోట్లో ఎక్కి కొంచెం క్రాస్ అయ్యి కొంచెం ఫ్రంట్కి తీసుకెళ్ళి బ్యాక్కి తీసుకురావడానికి 100 రూపీస్ 150 ఎంతో సమ్. బోట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎక్కించుకున్నారు. బస్లో తీసుకెళ్లారు పాపికొండల వరకు. కానీ రూట్ చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. పైకి కింద అలా పడుతూ ఉన్నాం. ఇది సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. పైకి కిందకి చాలా మూమెంట్ ఉంది బస్ మొత్తం. అదనమాట సంగతి. బట్ ఆన్ ద వే రూట్ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. మొత్తం గ్రీనరీ అండ్ మార్నింగ్ కదా, మిస్ట్ అది. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అసలు. ఫైనలీ బోట్ ఎక్కాను అనమాట. అండ్ మా మమ్మీ నేను చాలా అంటే చాలా భయపడ్డాం. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసే కదా. సో దానివల్ల చాలా భయపడ్డాం. కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైనా మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే పాపికొండలు వెళ్ళండి. యాక్సెసిబుల్ లొకేషన్ కూడా, బికాజ్ అండ్ చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి నాకు నచ్చలేదంటే, బోట్ జర్నీలో పైన మ్యూజిక్ పెట్టి డాన్సెస్ వేయించి అందరినీ పిలిచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనం రిలాక్సేషన్ కోసం వచ్చాం అండ్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వస్తాం కదా. అందుకని నేను ఏం చేశానంటే మా మమ్మీని కిందకి తీసుకొచ్చేసాను. వ్యూస్ చూడు హాయిగా, ఈ వాటర్ని, ఈ నేచర్ని హాయిగా చూసి రిలాక్స్ అవ్వని చెప్పేసి తీసుకొచ్చేసి మేము హాయిగా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. కింద ఉండి మొత్తం వ్యూస్ చూసి ఫొటోస్ దిగి కాసేపు అలా రిలాక్స్ అయ్యి. బికాజ్ జర్నీ చేసేదే అందుకు కదా, ఎక్కడికైనా వెళ్తున్నామంటే అందుకే కదా. సో అక్కడి నుంచి భద్రాచలంలో డ్రాప్ చేశారు. సో భద్రాచలంలో దర్శనం చేసుకున్నాం. మార్నింగే 4 o'clock లేచి, 4కే అనుకుంటా, 4 or 3కో లేచి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఎర్లీగా దర్శనం ఎప్పుడైనా చేసుకుంటే నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు
ఇంకా దేవుడిని దగ్గర నుంచి చూడొచ్చు, ఎక్కువసేపు చూడొచ్చు. బావుంటుంది ఎర్లీ మార్నింగ్. అండ్ ఆ ఫ్రెష్‌నెస్‌తో దేవుడు టెంపుల్‌కెళ్తాం కదా! చాలా బావుంటుందనమాట. యాహ్! దర్శనం అయిపోయాక మేము యాక్చువల్లీ రూమ్ అక్కడే తీసుకున్నాం కదా! అంటే పాపికొండల నుంచి భద్రాచలం ఈవినింగ్ దింపేశారు. ఆ నైట్‌కి భద్రాచలంలోనే స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయిందనమాట ఇదే. సో, దర్శనం అయిపోయాక మేము పర్ణశాల వెళ్దామని డిసైడ్ అయ్యామనమాట. పర్ణశాలకి వెళ్ళే రూట్‌లో ఆ వేలో ఈ టిఫిన్స్ అన్నీ ఇలా చేస్తున్నారనమాట. మేము ఎలానో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ తిందామని ఫిక్స్ అయ్యాము. కానీ తీసుకున్నాను. దోస తీసుకున్నాను, ఇడ్లీ తీసుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ దోస తీసుకున్నా, ఒక ఇడ్లీ తీసుకున్నా. వరస్ట్ అంటే వరస్ట్. ఇడ్లీ బావుంది గానీ, దోస నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో తెలీదు మరి. యాహ్! కానీ పాపం కష్టపడి చేస్తున్నారు. అది సంగతి. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా పర్ణశాలకు వెళ్ళాము. ఇక్కడ ఒక బామ్మ కనిపిస్తుంది కదా! ఆమె ఎంత మంచిదో. నేను వెళ్తున్న దారిలో నాకు అవి గోట్స్ కనిపిస్తే నేను చూస్తూ ఉంటే రా ఆడుకో అని తెచ్చిచ్చింది నా చేతికి. నువ్వు నచ్చావా? అలా నచ్చావు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ ఎక్కాము మేము భద్రాచలంలో. చిన్న బోట్ రైడ్ అనమాట. జస్ట్ అక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొస్తారు అంతే. 30 రూపీసో 40 ఎంతో సంథింగ్ గుర్తులేదు. యాహ్! అంతే. సో, పెద్దగా ఏమీ ఎక్కువ తీయలేదనమాట. సో, ఐటినరీ చెప్తా చూడండి. ఇలా వెళ్ళండి హైదరాబాద్ టు రాజమండ్రి, మళ్ళీ రాజమండ్రిలో వాళ్ళు ఎక్కించుకుంటారు. అక్కడి నుంచి పాపికొండల నుంచి భద్రాచలం. ఆ నైట్ భద్రాచలంలో స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోండి. మా మమ్మీ చూసారు ఎంత సీరియస్ ఉందో. కెమెరా ఆన్ చేయగానే నవ్వుతుంది. సేమ్ నా బుద్ధులే అన్నీ నేనే నేర్పించాను ఇవన్నీ. యాహ్! సో, అదనమాట పాపికొండలు భద్రాచలం ఇలా ముగిసింది మాది. బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు డైలీ లైఫ్, బ్యాక్ టు ఎవ్రీథింగ్. యాహ్! అండ్ మా అమ్మ చాలా చిల్ క్యాండిడేట్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో, మా అమ్మ బాధ ఏంటంటే నేను బయటకు వచ్చినప్పుడు స్కార్ఫ్లు ఇలా మాస్క్లు వేసుకొని రావద్దని. నేను జస్ట్ కింద షాప్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను మాస్క్ పెట్టుకుంటా లేదా స్కార్ఫ్ పెట్టుకొని వెళ్తా. బికాజ్ ఎవరైనా వచ్చి మళ్ళీ సెల్ఫీస్ అది ఇది అని అడుగుతారని. ఎందుకంటే నేను పాపులర్ సెలబ్రిటీ కాబట్టి. నెక్స్ట్ ఇలా కాకుండా డైరెక్ట్ ఇండియాలో కలుద్దాం మనం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.